వాగ్దాన సందేశం లూకాసు వార్త 4వ అధ్యాయం 16 నుండి 19 గల పరిశుద్ధ వాక్యం ధ్యానం చేసుకుందాం. ప్రభు ఆత్మ నా మీదనున్నది, బీదలకు స్వార్థ ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారికి విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించును, ఆయన నన్ను నియమించి ఉన్నాడు. ప్రభు ఇటు వాక్యం దీవించను గాక. ప్రార్థన. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు తాను ఈ లోకంలో సంచరిస్తూ తాను పెరిగిన నజరేతుకు వచ్చినప్పుడు ఆయన అక్కడ పరిశుద్ధ సమాజ మందిరములకి వెళ్ళి చదువుటకై వాక్యము చదువుటకై ఆయన ప్రవక్త అయిన యెషయా గ్రంథం తీసి చదువుతున్నాడు. ఏమని చదువుతున్నాడు? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు స్వార్థ ప్రకటించుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటను, నలిగిన వారికి విడుదలను, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని సెలవిస్తుంది. దేవుడు ఎందుకు పంపిండంటే, నిన్నెందుకు పంపిండి ఈ లోకానికి దేవుడు అంటే ఆయన స్వార్థ ప్రకటించడానికి. నిన్నెందుకు దేవుడు ఈ లోకానికి పంపిండంటే ఆయన పరిచర్య చేయడానికి, ఆయన కొరకు, ప్రభు కొరకు నిన్ను పంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువుకు మహిమ కలుగునుగా. ఆయన పరిచర్య మనం చేయాలి, నూతనాత్మలు మనం సంపాదించాలి. దేవుని కొరకు మనం నిలబడితే ప్రభు మన జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. నిన్ను పంపి ఉన్న ఉద్దేశం ఏమిటంటే ఆ బీదలకు సువార్త ప్రకటించటం. ప్రభు ఇచ్చి మాట దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించండి. యేసునామములో మీరు మాతో మాట్లాడినందుకు యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930320. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.